హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను వచ్చేసి పన్నీర్ బటానా కర్రీని అయితే చేస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసాక మసాలా దినుసులను అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి షాజీరా, లవంగాలు, ఇలాయించి ఇంకా దాల్చిన చెక్కను అయితే వేసాను. మీరు ఇంకా వేరే మసాలాలు కావాలంటే వేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకా ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఆనియన్స్ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పన్నీర్ కర్రీ కదా. నేను ఇక్కడ ఏం పేస్ట్ అయితే చేయట్లేదు, ఓన్లీ ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇలాగ మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో వచ్చేసి బఠానాలను అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫ్రెష్ బఠానాలు దొరుకుతాయి కదా, ఆ ఫ్రెష్ బఠానీని అయితే వేసుకుంటున్నాను. బఠానీలు కూడా క్వాంటిటీ ఎక్కువ తక్కువ మీరు ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు, ఏం పర్లేదు. కానీ బఠానీ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. బఠానీలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీనిపైన అయితే క్యాప్ని అయితే పెడుతున్నాను. ఇది మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఇలాగా కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. దాని తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలాగ మనకి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు దీంట్లోకి పసుపు, కారం, ఉప్పు అని అయితే వేస్తున్నాను. కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి అయితే వేసుకోండి. దీంట్లోకి ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. మంచిగా ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యాక మనము ఇందులోకి టొమాటోస్ని అయితే వేసుకోవాలి. టొమాటోస్ బదులు మీరు టొమాటో పేస్ట్ని అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ టొమాటోస్ని అయితే వేసుకోవచ్చు. ఈ టొమాటోస్ని అంతా మంచిగా కలుపుకోవాలి. మీకు క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి అయితే వేసుకోండి. ఈ టొమాటోస్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనికోసం వచ్చేసి నేనేమో టొమాటోస్ మగ్గడానికి క్యాప్ని అయితే పెడుతున్నాను. మనం ముందుగానే పన్నీర్ని అయితే నానబెట్టుకోవాలి. పన్నీర్ నానబెడితే సాఫ్ట్గా ఉంటుంది. నేనైతే ఇలాగా పన్నీర్ క్యూబ్స్ని అయితే కట్ చేసుకున్నాను. చూసారు కదా, టొమాటోస్ మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేనేమో పన్నీర్ని అయితే వేస్తున్నాను. పన్నీర్ కావాలంటే మీరు వాటర్ వేసాక కూడా లాస్ట్లోకి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దీన్ని కూడా కొంచెం అయితే దీంట్లో ఫ్రై చేసుకుంటాను, దాని మసాలాలన్నీ దీనికి కూడా పట్టాలనేసి. నేనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనికి మొత్తం మసాలా అంతా పట్టాలి. ఇప్పుడు ఈ పన్నీర్ కొంచెం దీనికి కూడా మసాలాలు పట్టడానికి నేనైతే క్యాప్ని అయితే వేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, పన్నీర్ ఎంత మంచిగా గ్రేవీ అంతా పట్టుకుంది. దీన్ని కొంచెం ఫ్రై చేశాక నేనైతే దీంట్లోకి వాటర్ని అయితే వేస్తాను. ఇలాగా వాటర్ వేసాక దీన్ని మంచిగా కలుపుకొని దీనిపైన అయితే ఇంకా మూతనైతే పెట్టేసేయాలి. ఓన్లీ కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. మళ్ళీ దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలాగ మనకి వాటర్ అంతా కొంచెం ఉన్నంత వరకు ఇంతవరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఇంకా లాస్ట్కి కొంచెం గరం మసాలాని అయితే వేస్తాను. మీరు కావాలంటే కసూరి మేతిని కూడా వేసుకోవచ్చు. కసూరి మేతి అయితే ఇంకా బాగుంటుంది. దీనిలోకి లాస్ట్కి మలాయి వేసుకున్నా బాగుంటుంది. నా దగ్గర ఓన్లీ గరం మసాలా ఉందని ఇంకా గరం మసాలాని అయితే వేసుకున్నాను. ఒకసారి కర్రీని ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇంకా మంచిగా అన్నీ ఫ్రై అయ్యాక ఇంకా దింపేసుకోండి కర్రీని. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఇంకా ఈ కర్రీని మనము బగారా రైస్ తోటి, వెజిటేబుల్ రైస్ తోటి, ఇంకా వైట్ రైస్ తోటి దేంతో తిన్నా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అసలు కర్రీని చూస్తేనే ఇలా మనకి నోరు ఊరిపోతుంది. ట్రై చేసి పక్క నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.